హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. వర్షం పడుతుంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఈ విధంగా పల్లీలతో చాట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక 5 అవర్స్ ముందు పల్లీలను చక్కగా కడిగేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకసారి టోటల్గా కడిగేసి వాటర్ని మొత్తం వంపేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ అనేది పోసేసి నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా వీటిని కనీసమన్నా ఒక 5 గంటల పాటు నాననివ్వాలి. తర్వాత 5 గంటల తర్వాత వీటిని మూత తీసి చూసినట్టయితే చక్కగా నాని ఉబ్బిపోతాయి. చూడండి ఎంత చక్కగా ఉబ్బాయి. మనం మార్నింగ్ కావాలనుకుంటే నైట్ పూట నానబెట్టి పెట్టుకోవాలి. సాయంత్రం స్నాక్స్ లాగా కావాలనుకుంటే మార్నింగ్ నానబెట్టి పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళొకసారి వాటిని చక్కగా కడిగేసి తర్వాత కుక్కర్లో వేసేసి దాంట్లోకి కొన్ని వాటర్ ఉడికేటంత కొన్ని వాటర్ అనేది వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి ఉడికించుకోవాలి. 4 విజిల్లు వచ్చినట్టయితే పర్ఫెక్ట్గా చక్కగా ఉడికిపోతాయి. ఇవి నాని ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం అనేది మనకి పట్టదు. తర్వాత వీటిని కుక్కర్లో నుంచి తీసి ఒక బౌల్లోకి వేసేసేయాలి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత కొంచెం టమాటా, ఒక చిన్న సైజు ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాను. ఒక చిన్న క్యారెట్ని తురిమి వేశాను. తర్వాత కొంచెం మసాలా పొడి, కొంచెం ధనియాల పొడి. ఇందులోకి గరం మసాలాతో టేస్ట్ అనేది బాగుంటుంది. దీన్ని మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంకా కారం ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం కారపొడిని యూస్ చేసుకోవచ్చు. ఒక సగం నిమ్మ చెక్కనైతే ఇందులో కలుపుతున్నాను. ఈ నిమ్మరసం వేయటం వల్ల దీనికి పులుపు వస్తుంది. టేస్ట్ అనేది బాగుంటుంది. లాస్ట్లో మనం చెక్ చేసుకొని ముందు సాల్ట్ వేసాం కాబట్టి సరిపోయేటంత సాల్ట్ మాత్రమే వేసుకోవాలి, ఎక్కువగా పట్టదు. ఈ విధంగా వేడివేడి పల్లీలకు ఇవన్నిటిని కలిపేసి ఒక బౌల్లో పెట్టేసుకొని మనం తిన్నట్టయితే వర్షం పడే టైంలో ఇలాంటి స్నాక్ ఐటెం తిన్నట్టయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.